JPS Techno courses medical coding, SAP FICO, SAP ABAP, SAP Security. For contact. అన్నయ్య ఏం చేస్తుంటారు? అన్నయ్య హీజ్ అ ఫిలాసఫర్. ఆయన ఎప్పుడు ఇలా మన బాటు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా కూడా అందరికీ మంచి వృత్తిపరంగా ఏం చేస్తుంటారు? వర్క్ వైజ్ వృత్తిపరంగా డజంట్ డూ ఎనీథింగ్. ఈ డస్ లాట్ ఆఫ్ సోషల్ సర్వీస్. ఈ జస్ట్ గోస్ దేర్. ఓకే. గోస్ టు జిడ్డు కృష్ణమూర్తి. ఆయన ఇంకా టేప్స్ వినిపిస్తూ ఉంటాయి అక్కడ. ఉన్నారు అన్నగారు? ఉన్నారు. ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు? సారంగపల్లి ఎస్టేట్లో. ఓకే. ఆయన హీస్ గాట్ సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్. హీ స్టేస్ దేర్. అసలు యాక్చువల్గా హీస్ కింగ్. హ్యాపీగా ఉంటాడు ఆయన. ఎందుకని సింగిల్ బెడ్రూమ్ లో ఉంటాం? నాన్న చాలా సంపాదించారు. మొన్నదాకా ఏసీ కొనుక్కోవాలి. చెన్నైలో అంతమంది అద్దెకున్నారు. అసలు ఎన్ని ఇల్లులు ఉన్నాయి మాస్టర్ వేణు గారికి అంటుంటారు అందరూ. ఒక దాదాపు 30-40 ఇల్లులు ఉన్నాయి భానుచంద్ర గారికి. కొన్ని 100 కోట్లు వాళ్ళ నాన్నగారు సంపాదించింది ఇప్పటికి అని చెప్తూ ఉంటారు కదా. అంత సీన్ లేదు. జస్ట్ హౌస్ పెద్ద హౌస్ అది. కాకపోతే ఏంటంటే ఆ టైంలో ఒక హౌస్లోనే ఎక్కువ అపార్ట్మెంట్స్ అని అదికిచ్చి ఉండేవాళ్ళం అనమాట. సో దట్ వాజ్ దిస్ థింగ్. బట్ సో అన్నయ్య సింగిల్ బెడ్రూమ్ బట్ అన్నయ్య సింగిల్ బెడ్రూమ్ ఏసీ కూడా కొనుక్కోలేదు. మొదలుగా ఏసీ అయిపోతే మా కరాటే మాస్టర్, మా తేకొండ మాస్టర్ కంగ్ అని, ఇప్పుడు ఆయన ఫ్రాన్స్కి వెళ్ళి అక్కడ ఉంటున్నారు. ఆయన వచ్చి వాట్ మూర్తి అపార్ట్మెంట్ ఇది అంటే ఒక డోంట్ ఒక 1.5 ton ఏసీ తీసుకొచ్చి ఫిట్ చేశాడు మా మాస్టర్ కోసం. అప్పటి నుంచి ఆ ఏసీ టన్ ఉంది. ఒక జస్ట్ 2 years బ్యాక్. అంతవరకు ఏసీ లేదు. మా కింద పరుపు కూడా వేసుకోడు. చాప వేసుకుని చాప మీద పడుకుంటాడు ఫ్యాన్ వేసుకుని. సో అన్నయ్యకి ఫైనాన్షియల్గా ఏది కావాలన్నా మీరు చూసుకుంటారు? ఈజ్ అంటే మా ఇల్లు అమ్మేస్తాం కదా. సో దానివల్ల ఆయనకి ఇచ్చే షేర్ ఆయనకు వచ్చేసింది. హ్యాపీగా చేసుకున్నాడు. అతను చిత్రపూలి కాలనీలో ఒక 2 bedroom అపార్ట్మెంట్ ఉంది. ఈజ్ హ్యాపీ. ఓకే. సో మీరు ఈ ఇల్లు కొన్నారు? త్రిష గారి ఇల్లు కదా? త్రిష ఇల్లు. పీక్లో ఉన్నప్పుడు ఈ ఇంట్లోనే ఉండేవాళ్ళు? కాదు, ఈ ఇంట్లోంచి వెళ్ళాక స్టార్టెడ్ గోయింగ్ టువర్డ్స్ పీక్. ఓకే. ఇంట్లో ఉన్నప్పుడు 2-3 చిన్న వేషాలు వేసేది. తర్వాత ఇంట్లోంచి వెళ్ళాక బయటకు వెళ్ళిపోయి దెన్ స్లోలీ స్టార్టెడ్ కమింగ్ అప్. ఒకసారి రామానాయుడు గారు మనవరాలు పెళ్ళికో దేనికో వెళ్ళినప్పుడు అక్కడ కలిసింది. వచ్చి సార్ ఎలా ఉంది సార్ మా హౌస్, మా బెడ్రూమ్ ఎలా ఉంది అన్నట్టు అంటే అది మీ ఇల్లుది, యూ కెన్ కమ్ ఎనీ టైమ్ సీ యువర్ బెడ్రూమ్, నో యువర్ బెడ్రూమ్ హాస్ బికమ్ మై బెడ్రూమ్ అన్నాను. ఓ రియలీ ఉంది. సో దట్ వాస్ ద టైమ్. ఓకే. షీ ఈస్ వెరీ నైస్ గర్ల్, వెరీ వెల్ బిహేవ్డ్. ఎంత కొన్నారు అప్పుడు ఇల్లు? ₹1 కోటి అంతా అనుకుంటాను అప్పట్లో. 15 years 20 years అయిపోయింది. 24 years. 24 years బ్యాక్ కోటి అంటే ఇప్పుడు 10 కోట్ల దాకా ఉండొచ్చు. ఇట్స్ నాట్ ద మనీ. ఇలాంటి ఇండివిజువల్గా హౌస్ కొనలేము కదా మనం. అవును. ఇట్స్ నాట్. బట్ సినిమాల్లో మీరు తీసుకున్న టాప్ రెమ్యునరేషన్ అంటే ఏమని చెప్తారు భానుచంద్ర గారు? డబ్బు అనేది తీసి పక్కన పెడుతుంది. క్యారెక్టర్ ఇస్ గుడ్. ఐ డోంట్ కేర్ అబౌట్ మనీ. ఓకే. క్యారెక్టర్ చూసారు కాబట్టి లైఫ్లో. అవునవును. సి విత్ మనీ సర్టన్ స్టేజ్ తర్వాత వాట్ విల్ యూ డూ ద మనీ. కాకపోతే ఏంటంటే ఇవాళ మనం ఏదైనా ఒక మంచి సినిమా ఇవాళ టుడే ఇట్స్ నాట్ పాసిబుల్. ఇవాళ సినిమా తీయాలంటే మినిమం 50 కోట్లు సినిమా తీయలేదు. ఇలా ప్రమోట్ ద ఫిల్మ్ అవి ఇవి అనమాట. మా రోజుల్లో అలాంటివి ఉండేవి కాబట్టి మాకు అది కరెక్ట్. కానీ ఈ రోజుల్లో సినిమా తీయాలంటే విల్ హావ్ టు లుక్అవుట్ ఫర్ ప్రొడ్యూసర్. వాళ్ళు అన్ని కార్పొరేట్ కంపెనీస్ వచ్చేసినాయి కదా. అవును. ఈ కంపెనీస్ మీద ఆధారపడాలి. వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి విన్ చేసుకోవాలి. తీసుకపోయినా ఐఎమ్ పీస్ఫుల్, ఐఎమ్ హ్యాపీ విత్ మై సెల్ఫ్. నేను భానుచంద్రే కావాలి ఈ క్యారెక్టర్ అనుకుంటే ఆ కథ విన్నా, కథ బాగుంటే చేస్తున్నాను. లేకపోతే ఏదైనా జనాలతో టచ్లో ఉండాలనుకుని ఆ క్యారెక్టర్ ఏదైనా కొంచెం మాస్ క్యారెక్టర్ ఉంటే చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన మనసారా అనే సినిమా, రవిబాబు చలపతిరావు గారు కూడా ఉండేవారు మా ఇంట్లో అద్దెకి. అప్పుడు రవిబాబుని రోజు ఎత్తుకుని మా ఫాదర్ రవికి ఫస్ట్ ముద్దు పెట్టి ఆయన తినేవారు. రవి ఎప్పుడు మా ఫాదర్ తోటే ఉండేవారు. ఎప్పుడు ఆయన సంకలం ఉండేవారు. అట్లా అనుకుంటే ఇండస్ట్రీ ఆఫ్ ద ఇండస్ట్రీ మన ఇంట్లో అద్దెకుంది. అప్పుడు ఎంత ఉంటాయి సార్ అద్దెలు అసలుకి? ఏమో నాకు 100, 150 అవన్నీ ఏం తెలిసేవో. ఈ ఇంక్లూడింగ్ ఈ అమ్మాయి ఎవరు, మన అశోక్ కుమార్ గారు కూతురు, తర్వాత మన రామానాయుడు గారు, ఇది రవి అని కెమెరామెన్, వాళ్ళందరూ కూడా మన ఇంట్లో ఉండేవారు. ఓకే. ఆ రోజుల్లో రామానాయుడు గారు అయితే ర్యాలీ సైకిల్ ఉండేది ఆయనకి. ఈ ప్యాంటు ఎంతవరకు ఉండేది, ఆ ప్యాంటు మడతపెట్టి దానికి ఒక క్లిప్ పెట్టారు, గుర్తుందా? అది చైన్లో ఇరుక్కోకుండా ఇలా తొక్కుంటూ మా ఫాదర్ బయట అద్దం పెట్టుకుని ఇలా కట్టింది. గుడ్ మార్నింగ్ వేణు గారు అని ఇలా చెప్తూ వెళ్ళిపోయాడు. ఆయన మా రోడ్డు చివరిన ఆయన ఆఫీస్. ఓకే. రాముడు భీముడు తీస్తున్నారు అప్పుడు సైకిల్ తిరిగేవాళ్ళు. అప్పుడు ర్యాలీ సైకిల్ అండి. మీరే కొన్నారు ఫస్ట్?
ఫస్ట్ మేము కొంత అంబాసిడర్, అంబాసిడర్ నాన్నగారికి ఉంది. ఆ, అంబాసిడర్ తర్వాత స్టాండర్డ్ 10, తర్వాత హెరల్డ్, తర్వాత ఫియట్, తర్వాత మారుతి, తర్వాత ఇది మారుతి, తర్వాత ఇది ఇంకా వచ్చింది మారుతి నెక్స్ట్, దాని తర్వాత 1000 తర్వాత మారుతి. కార్లు మోజుందా మీకు కూడా? బాగానే పెద్దగా లేదు, నాకు ఏ చూస్తేనే కారు- అర్థమవుతుంది. ఏ కారణం ఒకటి, 2 కార్లు కూడా అది వేరే పిల్లలకే. ఇప్పుడు నన్ను కారు కూడా తోలనే ఉన్నాను. ఆ, 70 years దాటిపోయి డాడ్ అనుకోవద్దు, యూ వాంట్ ఎనీబడి, యూ జస్ట్ టెల్ మీ 1 day before, ఐల్ బుక్ ఎ డ్రైవర్, యూ గో యూ హ్యాపీలీ రాయల్లీ సిట్ బిహైండ్, గో అండ్ కమ్ బ్యాక్, అంతే. డోంట్ స్ట్రెయిన్ యువర్ సెల్ఫ్.